వికారాబాద్ జిల్లా మీర్జాపూర్ గ్రామంలో కాలుష్యం కోరలు చేస్తోంది. సుందర్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యర్థాల వల్ల గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పీల్చే గాలి నుంచే పండించే పంట వరకు అంతా కాలుష్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ కాలుష్యంతో పూల మొక్కలు, కూరగాయలు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు విలపిస్తున్నారు. వ్యర్థాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు గాలి పొల్యూషన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన పరిశ్రమల వల్ల తీవ్ర కాలుష్యం నెలకొందని చెబుతున్నారు. రాత్రి వేళల్లో వెలువడే ఘాటైన వాసనలు వస్తున్నాయని తెలుపుతున్నారు. పొలాల మధ్య పరిశ్రమల ఏర్పాటు కారణంగా ప్రజలు శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ దగ్గరలో ఉన్న లాల్ సింగ్ తాండా నా సొంత ఊరు, పక్కనే మీర్జాపూర్ విలేజ్ ఉంది. మా రెండు గ్రామాల మధ్యలో ఒక ప్లైవుడ్ కంపెనీ, సుందర్ సింథటిక్ ప్లైవుడ్ కంపెనీ అని ఒక 5 years బ్యాక్ వేయడం జరిగింది. ప్లైవుడ్ కంపెనీ దానివల్ల ఇక్కడ 100 ఎకరాల్లో నైట్ పొల్యూషన్ డస్ట్ పడి పూల తోటలు, మామిడి తోటలు అండ్ పోల్ట్రీ ఫార్మ్స్, జంతువులు, బర్రెలు, మేకలు అవన్నీ 1-2 ఎకరాలు కాదు 100 ఎకరాల్లో ఈ పంట నష్టం జరుగుతుంది. దీనిపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ వాళ్లకు మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ రోజు దీనికి ఎంక్వైరీకి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ నివేదిక వాళ్ళు సమర్పించిన తర్వాత దీనిపైన మళ్ళీ సెకండ్ టైం ఎంక్వైరీ ఉంటుంది. అప్పుడు దీనికి సంబంధించిన నిర్ణయం ఏం తీసుకుంటారో దాన్ని బట్టి మేము ప్రజా ఉద్యమాన్ని దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్తాము. మొత్తం మీద ఈ కంపెనీ మూతపడే వరకు దీన్ని వదిలే ప్రసక్తే లేదు. దీన్ని మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మేము సహాయం తీసుకొని ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయం గురించి, ఇక్కడ జరుగుతున్న మాకు పంట నష్టం, దూడల నష్టం, పోటీ నష్టం, ప్రతి ఒక్కరి మనసులోకి ఎలర్జీ అవి ఇవి రావడం వల్ల దీని మీద చాలా సీరియస్ గా మేము స్పందించడం జరుగుతుంది. మా తాండవస్తులు అందరూ కలిసి నాకు కంప్లైంట్ చేయడం వల్ల ఏంటి అని చెప్పి మర్యాదపూర్వకంగా వాళ్ళని అప్రోచ్ అవడం కూడా జరిగింది. అప్రోచ్ అయినప్పుడు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి లేక, సో కాబట్టి మా ఫాదర్ ఎవరైతే హరినాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ప్రాపర్ వాళ్ళ లోపల ఉన్నప్పుడు కూడా మమ్మల్ని లోపల రానియకుండా మా మీద దౌర్జన్యంగా మమ్మల్ని మెడబడి బయట నూకడము అండ్ ఏంటంటే ఒక హెరాస్ చేయడం కానీ అటువంటివి జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనివల్ల మేము లాస్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుముట్టు అరౌండ్ 273 ఎకరాల భూమి ఉన్నది. లాల్ సింగ్ తాండా ఇంకా ఏమంటారు మీర్జాపూర్ 2 కలిపి. సో ఆ పొలాల్లో ఇప్పుడు మాక్సిమం ఇక్కడ అందరూ 70% ఆఫ్ జనాలందరూ మొత్తం పొలం మీదనే ఆధారపడి ఉన్నారు. మోస్ట్ ప్రాబర్లీ మేము పూలు అమ్ముకుని బతికేటోళ్ళం. సో ఆ పూల మీద అనేక ఈ డస్ట్ ఇదేదైతే నైట్ పూట ఏదైతే వీళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే గాల్లోకి వదలడం వల్ల దానివల్ల అనేక యానిమల్స్ కావచ్చు, రోడ్ మీద తిరిగే వీధి కుక్కలు కావచ్చు, అవన్నీ చాలా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు మాకు అనేక స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్లో కూడా వాటర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే అది ఇప్పుడు మాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఏంటంటే మేము వాళ్ళకి రిక్వెస్ట్ మూలంగానే ఉన్నాము. ఈ రోజు మా నష్టపరిహారం ఏం సార్ అని మేము అడగనికి పోతేమో వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర వీళ్ళ దగ్గర 200 మంది బీహార్ వాళ్ళు ఉంటారు. వచ్చినప్పుడల్లా మా మీద దౌర్జన్యం చేస్తారు, మెడబడి బయట నూకుతున్నారు. నా పేరు రుక్ముద్దీన్, మీర్జాపూర్ గ్రామం. నేను ఈ భూబాధితునితో పాటు పౌల్ట్రీ ఫామ్ గతంలో 6 సంవత్సరాల క్రితం వేసుకొని ఈనాడు మూత వేసుకొని దాదాపు ఒక 5% వచ్చేవి దాదాపు 15-20% వస్తున్నాయి. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఎన్నిసార్లు వీళ్లకు విన్నవించుకున్నా కానీ ఎలాంటి స్పందన లేదు. అందుకని దీని ఎట్టి పరిస్థితిలో జీవజంతువులకు కానీ పంటలకు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎకరం సాగు చేయాలంటారంటే 70-80 వేల రూపాయలు అవుతున్నాయి. అడవికి మార్కెట్కు పోతే ఒక 10 రూపాయలు కూడా గతి రావటం లేదు. దీనికంటే కూలిగాళ్ళు నయమున్నారు. దీని నుంచి మాకు ఈ కర్మాగారం నుంచి నష్టమే కానీ లాభం ఏమాత్రం లేదు. మాది ఇక్కడ ఈ కంపెనీ పక్కకే ఒక 21 ఎకరాలు ఉంటుంది మాది. ఇప్పుడు ప్రజెంట్ 2 ఎకరాల గులాబ్ తోట పెట్టినా. ఫస్ట్ స్టార్టింగ్ లో మంచి దిగుబడి వచ్చేది. ఇప్పుడు నువ్వు ఎలాంటి మందు కొట్టినా ఏం రెస్పాన్స్ లేదు. ఆకులు ఈ పొడి అంతా ఈ కంపెనీ పొడి వాడి మొత్తం ఆకు మొత్తం నల్లగా అయిపోతుంది. ఈ పంటలు పెట్టినా నల్లగా అవుతుంది, వరి కంప్లీట్ గా నల్లగా అవుతుంది. వరి మామూలుగా జొన్నలు వేసినాం ఈ మధ్య కాలంలో, జొన్నలు గిట నల్లగా అయిపోయినాయి. అలాంటిది మా మీర్జాపూర్ గ్రామానికి ఉన్నదే మొత్తం ఎర్ర నేల. ఈ ఎర్ర నేలలో మేము మొత్తం పండించుకునే ఓన్లీ పూల మాటకి వేసుకుంటాం. మా దగ్గర పూల అంతే కాబట్టి పూలు వేసుకుంటున్నాం. పూల మీద కంప్లీట్ గా ఇట్లా గంపలతోని షాటతో ఎత్తిపోసినట్టుగా తూర్పాల ఏ విధంగా అయితే వస్తామో మనం జొన్నల రాశులకు సేమ్ అదే విధంగా పొద్దున్న సాయంత్రం 24 hours కంటిన్యూ పడుతున్నది. అందుకని ఈ కంపెనీ యాజమాన్యం మీద మన పొల్యూషన్ వాళ్ళు ఇందాక వచ్చిపోయారు సార్, వాళ్ళు మా చేనులకు వచ్చి చూసిర్రు.
అది కంప్లీట్ గా పడుతుందమ్మంటే ఫోటో